అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి కస్తూరిబా స్కూల్లో ఫుడ్ పాయిజన్ తో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడడంతో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది సకాలంలో వైద్యం అందించడంతో 6 పరిస్థితి మెరుగ్గా ఉందని, మరో 2 పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధా శారదా తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో 17 మందికి ఇలా ఈరోజు నర్సీపట్నం కేజీబీవీలో చదువుతున్నటువంటి విద్యార్థినిలు ఈ యొక్క వామిటింగ్స్ అలాగే మోషన్స్తో ఇబ్బంది పడుతున్నారని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది టీచర్స్ అక్కడ లోకల్ పిహెచ్సిలో ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది పిల్లల ఆరోగ్య స్థితి గురించి. పిహెచ్సి డాక్టర్ గారితో వారు చెప్పింది ఏంటంటే, పిల్లలు ఒకవేళ ఏదైనా మైల్డ్ ఫుడ్ పాయిజన్ లాగా కావచ్చు, లేదా ఏదైనా డైజెస్టివ్ ప్రాబ్లం అయినా కావచ్చు. అక్కడ 255 మంది పిల్లలు చదువుతున్నారు. మొదట 2 పిల్లలు వామిటింగ్ చేసుకోవటం జరిగింది. అందులో ఒక అమ్మాయి బాగా బలహీనంగా ఉండటం వల్ల అక్కడ పిహెచ్సిలో కొంచెం బీపీ తక్కువగా ఉంది కాబట్టి నర్సీపట్నం హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అందువల్ల 2 పిల్లలను కూడా ఇక్కడికి తీసుకురావటం, తర్వాత ఇంకొక 4 పిల్లలు నెక్స్ట్ రోజు ఇంకొక 4 పిల్లల్ని మాకు కూడా వాంతులు అవుతున్నాయి, మాకు కూడా మోషన్స్ అవుతున్నాయి, 2 సార్లు మోషన్ అయినాయంటే వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత ఇంకొకళ్ళను మొత్తం 7 పిల్లల్ని ఇక్కడికి తీసుకురావటం జరిగింది. ఇదే మోషన్స్ అండ్ వామిటింగ్స్ అనే దాని మీద ఇక్కడ డాక్టర్ గారిని కూడా ఇమీడియట్గా డిఎంఎండ్హెచ్ఓ గారు వాళ్ళ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. పిల్లలందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయినా కానీ అబ్జర్వేషన్లో ఉంచుతాము, టెస్టులు చేస్తాము. చేసిన తర్వాత పూర్తిగా 100% ఏ ఇబ్బంది లేదు అని రిపోర్టులు వచ్చిన తర్వాత రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం కానీ పంపిస్తామని డాక్టర్ గారు చెప్పి ఉన్నారు. మరి పిల్లల ఇక్కడ చూసుకోవడానికి కూడా కేజీబీవీ సిబ్బంది ఉపాధ్యాయులు 4 ఇక్కడే ఉన్నారు. మరి పిల్లలందరితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఈరోజు టిఫిన్ చేశారు. వాళ్ళు ఏది అంటే వాళ్ళు ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి మోషన్స్ కాకుండా 24 hours ఉంటే మరి మేము పంపించడానికి వీలవుతుందని డాక్టర్ గారు చెప్పారు. అలాగే వాళ్ళని పంపించిన తర్వాత కూడా మేము వాళ్ళ స్వగ్రామంలో ఉండే పిహెచ్సికి వాళ్ళని ట్యాగ్ చేయడం జరిగింది. అక్కడ ఒక ఏఎన్ఎం గారిది అబ్జర్వేషన్స్ అనేటట్టుగా ఉండేటట్టుగా మేము తగిన పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వెంటనే ఉపాధ్యాయులు టీచర్స్ మాత్రం వెంటనే తీసుకురావటం, పిహెచ్సిలో చూపించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలందరూ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. లేదండి, డాక్టర్ గారితో నేను మాట్లాడాను, ఎవరికి అట్లాంటి పరిస్థితి లేదండి. పిల్లలందరూ బాగుండారని చెప్పారండి. కానీ 24 hours పాటు ఎటువంటి మోషన్స్ కాకుండా ఉంటే వాళ్ళు టిఫిన్ చేశారు. అందరూ కూడా ఈ 24 hours ఏ మోషన్ కాకుండా ఉంటే మేము పంపిస్తామండి, అబ్జర్వేషన్ ఉంచుతామని చెప్పారు. ఇవాళ ఇది ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి మాకు వేములపూడి కస్తూర్బా స్కూల్ నుంచి 7 పిల్లల్ని పంపించడం జరిగింది. 5 నిన్న రాత్రి 9 గంటలకు వచ్చారు, 2 ఇవాళ వచ్చారు, మొత్తం 7 ఉన్నారు. సో 7 కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి
లోకల్ అంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఎగ్ కానీ అది ఏమీ తినలేదు. మేము ఎంక్వైరీ చేసినప్పుడు మామూలుగా వెజిటేరియన్ ఫుడ్డే తిన్నారని చెప్పారు. సో దానికి వాళ్ళ మామూలుగా మోషన్స్ వాంతులు కొద్దిగా అయ్యాయి అన్నారు. అందులో 7గురిలో 5 పిల్లలు స్టెబిలైజ్ అయిపోయారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు చూసి అంతా బాగుందంటే మేము డిశ్చార్జ్ చేద్దామని అనుకుంటున్నాము. ఒక 2 మాత్రం ఇంకా కొంచెం మోషన్స్ను వామిటింగ్స్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి క్లోజ్గా మానిటర్ చేస్తాము. 90% వాళ్ళు ఈవినింగ్కి కోలుకోగలిగితే మేము చూసి అబ్జర్వేషన్లో పెట్టి డిశ్చార్జ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అందరూ స్టేబుల్గా ఉన్నారు. 5 అయితే ఆల్మోస్ట్ దే ఆర్ రెడీ ఫర్ డిశ్చార్జ్. 2 మాత్రం ఇంకా దే నీడ్ క్లోజ్ అబ్జర్వేషన్ ఇవాళ అంతా. ఎందుకు ఇలా జరిగి ఉంటుంది మేడం? ఎందుకు ఇలా జరిగిందంటే నేను మామూలుగా హిస్టరీ నేను ఇక్కడ అడిగిన వరకు అయితే వాళ్ళు తిన్నది మామూలుగా కూరగాయల భోజనమే వాళ్ళు తిన్నారు. దొండకాయ అరటికాయ అన్నారు, తర్వాత పప్పు అన్నం తిన్నారన్నారు, పెరుగు అన్నం తిన్నారన్నారు. సో క్లియర్ కట్గా అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్ మేడం వాళ్ళు స్కూల్ విజిట్ వెళ్ళి అక్కడ కిచెన్ వాళ్ళ వార్డెన్తోనూ క్లోజ్గా ఒకసారి చూసి దే విల్ బీ ఏబుల్ టు కమ్ టు అ బెటర్ కన్క్లూషన్ దాన్ మీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నం మండలంలో ఉన్నటువంటి ఏమిలిపూడి కస్తూర్బా పాఠశాలలో మనకి అది ఫుడ్ పాయిజన్ అని అనుకుంటున్నాం. ఫుడ్ పాయిజన్ జరిగిందనే విషయం తెలిసిన వెంటనే ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిస్తే ఇక్కడికి వచ్చాం. అయితే పిల్లలందరి పరిస్థితి కూడా నిలకడగానే ఉంది, బాగానే ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 7 పిల్లలు ఉన్నారు. అలాగే మనకి ఏమిలిపూడి పిహెచ్సిలో కూడా 10 మంది వరకు ఉన్నారని చెప్పారు. ఒక అమ్మాయిని మాత్రం మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తామని పేరెంట్స్ చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఏది ఏమైనా సరే కస్తూర్బా పాఠశాలలో ఇదే ఫస్ట్ టైం ఎలా జరిగింది అని నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ టైం. అక్కడైతే తగు జాగ్రత్తలతోటే ఉండేవారు. మరి అసలు పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మేము కూడా హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము పరిశీలిస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. అయితే ఏది ఏమైనా సరే కానీ పిల్లల తాలూకా ఆరోగ్య పరిస్థితి అనేది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ హెచ్ఎం గారు కానీ జాగ్రత్తగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇక అంతా కూడా మన మీద మీ ఉన్నటువంటి నమ్మకం మీదే పేరెంట్స్ మీకు అప్పచెప్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫుడ్తో అంటే చదువుతో పాటుగా ఆహార విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము సూచనలు ఇస్తాం. అలాగే ఇదేంటంటే ఇది మేము ఇప్పుడు పిల్లలు అడిగితే ఒకటే చెప్పారు, ఆ రాత్రి మాకు అరటికాయ కూర పెట్టారు, కాకపోతే ఎగ్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని అంటున్నారు. ఫుడ్డు అది ఇండైజెషన్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడం మనందరం ఆనందించవలసిన విషయం. ఇది మరొకసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి మన స్కూలు ప్రధానోపాధ్యాయులు అవ్వచ్చు, స్టాఫ్ కూడా అవ్వాలని మరి కోరుకుంటూ ఇది పునరావృతం కాకుండా చూడాలని బాధ్యత తీసుకొని కోరుకుంటున్నాను.